దోస కాలిపోయిందండి, తీద్దాము. చూడండి ఎక్కడ అంటుకోలేదండి, అలానే వెత్తితేనే దోశ వచ్చేసింది. చూడండి బబుల్స్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. మన బ్రెడ్ దోశ అట్లే మెత్తగా స్పాంజ్ లాగా ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. మన బిజీ పీపుల్కి బియ్యం నానపెట్టే పని లేకుండా అప్పటికప్పటికే దోశ వేసుకొని తినేలాగా చేసి చూపిస్తానండి. అది 20 minutesలో దోశ అయిపోతుంది, చట్నీ అయిపోతుందండి. మీరు ఆఫీస్కి వెళ్ళి వచ్చారనుకోండి, టయర్డ్ అయిపోయింటారు కదా, ఆ టైంలో వంట ఏం చేయాలని ఆలోచిస్తారు కదండి. అలాంటప్పుడు మన ఛానల్ చూసారంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇంకొకటండి, మనం ఏం నానపెట్టే పని లేదు, మిక్సీకి వేసి కానీ అది కొంచెం స్టోర్ చేయాల్సిన పని కూడా లేదండి. అప్పుడే పట్టామా, వేసామా, తిన్నామా, అలా ఉంటుందండి ఇది. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి. అప్పటికప్పటికే రెడీ అయ్యే దోశకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉప్మా రవ్వ, అటుకులు, పెరుగు. ఇక్కడ రవ్వ వచ్చి నేను మామూలుగా ఉప్మా చేస్తాం కదండి, మీడియం రవ్వ, ఆ రవ్వ తీసుకున్నానండి. ఇక్కడ కప్పు తీసుకున్నాను. ఈ కప్పు మెజర్మెంట్లో చెప్తున్నాను, అదే మెజర్మెంట్తో వాడుకోండి. ఇక్కడ నేను కప్పు తీసుకున్నానండి మెజర్మెంట్కి. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్పు అయినా తీసుకోండి. నేను ఏ కొలత అయితే చూపిస్తున్నానో అలాగా మీరు ఏదైనా తీసుకోండి కొలతకి. దాంతో నేను ఎన్ని వేస్తానో అన్నే వేయండి. పక్కగా దోశ అనేది మెత్తగా స్పాంజ్ దోశలాగా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని రుబ్బుకునేద్దాం. ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, 1 కప్పు పెరుగు, 1/2 కప్పు అటుకులు తీసుకుంటున్నామండి. ఇది పక్క మెజర్మెంట్. ఈ మెజర్మెంట్ ఫాలో అవ్వండి మీరు. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకునేద్దాం. 1/2 కప్పు అటుకులు. ఇప్పుడు డ్రైగానే మిక్సీ పట్టేస్తామండి. మిక్సీ పట్టేయడం వల్ల అటుకులు అనేది కొంచెం బాగా పొడిగా అయిపోతుంది. మళ్ళీ పెరుగు, నీళ్ళు యాడ్ చేసుకొని రుబ్బుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. చూడండి ఈ మాత్రం మెదిగింది కదా. ఇప్పుడు మనము ఇందులోకి పెరుగు యాడ్ చేస్తాము. మీరు ఒకేసారి కూడా అన్నీ యాడ్ చేసుకొని రుబ్బుకోవచ్చండి. కాకపోతే నాకు ఇట్లా రుబ్బే అలవాటు అయింది, అందుకే అలా రుబ్బుతున్నాను. ఇప్పుడు పెరుగు 1 కప్పు వేసుకుందాం. పెరుగు పులిసిన పెరుగైనా పర్లేదండి, లేదా మీ దగ్గర అలాంటిది లేదు అన్నప్పుడు అప్పటికప్పటికే చేసిన పెరుగైనా వేసుకోవచ్చును, ఏం కాదు. అలాగే ఈ కప్పుతో 1 కప్పు పెరిగేసాం కదా, అలాగే 1/2 కప్పు నీళ్ళు వేద్దాం. ఇందులోనే కొద్దిగా చక్కెర వేద్దాం, 1/4 స్పూను. రుచికి సరిపోయినంత సాల్టు. ఇప్పుడు చక్కెర ఎందుకు వేసామంటే మన దోశ అనేది బాగా కలర్గా వస్తుందండి, కాబట్టి చక్కెర వేసాము. ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా, ఇంతే అండి, ఇంకేం వేసే పని లేదు. మనం కలుపుకునేటప్పుడు దోశ వేసుకునేటప్పుడు మాత్రము సోడా కానీ ఈనో కానీ వేసుకోవాలండి. ఇప్పుడే వేసినామంటే అది చాలా పొంగుగా వచ్చేస్తుందండి. కాబట్టి మనం దోశ వేసుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇదేమంటే 5 నిమిషాలు పెట్టేసి మనం చట్నీ రెడీ చేసుకుంటాము. మళ్ళీ దోశ వేసేదే కదా డైరెక్ట్గా, కాబట్టి ఆ టైంలో వేసుకోండి మీరు. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పెట్టేద్దాం. చూడండి ఈ మాత్రం మెదిగితే సరిపోతుందండి. బాగా నున్నగా ఇట్లా మెదిగిందంటే మన దోశకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకునేద్దాం. చూడండి మన దోశల పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చట్నీ చేసుకున్నామంటే దోశ వేసుకునేదండి. ఇంకొకటి అండి, గట్టిగా ఉంది పిండి, మనము దోశ వేసుకునేటప్పుడు నీళ్లు చూసి వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసి మనం చట్నీ రెడీ చేద్దాం. దోశకి ఈజీగా అయిపోయే చట్నీ అండి, అది టమాటా చట్నీ. చాలా అంటే చాలా బాగుంటుంది. మన దోశ ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో అంతే ఫాస్ట్గా చట్నీ కూడా రెడీ అయిపోతుందండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 2 టమాటాలు, 1 ఎర్రగడ్డ, 5 గుంటూరు మిరపకాయలు, 3 కాశ్మీర్ మిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒకే రవ్వ చింతపండు. ముందుగా స్టవ్ అంటించి పెనం పెట్టేస్తామండి. ఇప్పుడు ఈ పెనం వేడెక్కే లోపల మనం అన్నీ కట్ చేసుకునేద్దాం. మీడియం సైజు 1 ఎర్రగడ్డ, దీన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదండి, పెద్దగానే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుని 2గా కట్ చేసుకుని ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే టమాటాలు కూడా కడిగి కట్ చేసుకుందాం. టమాటాలు కూడా అంతే అండి, చిన్నగా ఏం అవసరం లేదు, మీడియం సైజులో కట్ చేస్తే సరిపోతుంది. ఎలాగో వేయించుతాం కదా కాబట్టి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ చట్నీ. ఫాస్ట్గానే అయిపోతుంది, టేస్ట్గానే ఉంటుందండి ఈ చట్నీ. కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు ఉద్దిపప్పు, అలాగే ధనియాలు. ఇప్పుడు దీన్ని కొద్దిగా వేయించుకుందాం. ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఎర్రగడ్డ, ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు
ఇప్పుడు టమాటా కూడా వేసేద్దాం. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాము. ఇప్పుడు అన్నీ వేసేసాం కదండి, నూనెలో అన్నీ మగ్గుతాయి ఒకే పారి. మగ్గిన తర్వాత మనం చల్లారి పెట్టుకొనేసి మిక్సీ పట్టేస్తే అయిపోతుందండి. అలాగే చింతపండు కూడా వేసేస్తున్నానండి ఇప్పుడే. మీరు చింతపండు కావాలంటే వేసుకోవచ్చండి, వద్దంటే ఆపేయచ్చు. కాకపోతే మన ఇంట్లో ఏ చట్నీ చేసినా కొద్దిగా వేస్తానండి చింతపండు. అన్నంకి అయితే కొంచెం ఎక్కువగా వేస్తాను, అలాగే ఇలా టిఫిన్కి అయితే కొంచెం తక్కువ వేస్తానండి. దీంతోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపోయినంత కల్లుప్పు. మనం దోశలో వేసాం కదా కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఇదంతా బాగా మెత్తగా వేగిందంటే చల్లారబెట్టి మిక్సీ పట్టేది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మధ్య మధ్యలో అలా 2 సార్లు కలుపుకోవాలండి. అదే మీరు ఇక్కడే నిలబడుకున్నట్లయితే మంట ఎక్కువలో పెట్టుకొని వేయించుకోవచ్చండి. పని ఉండేటప్పుడు ఇలా సిమ్లో పెట్టేసి 2 సార్లు కలబెట్టినామంటే సరిపోతుందండి. చూడండి టమాటా కూడా బాగా మగ్గింది. ఇంకొక 2 నిమిషాలు ఉంటే సరిపోతుందండి మన చట్నీకి. చూడండి ఈ మాత్రం వేగిందంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనము ఇది చల్లారి పెట్టి మిక్సీ పట్టేసామంటే చట్నీ రెడీ అండి. స్టవ్ ఆపేసినా కానీ చూడండి బాగా ఉడుకుతూ ఉంది. మన పెనుము అంత గేజ్ ఉందండి ఈ పెనుము అనేది. ఇప్పుడు మనం ఇందులోనే పెట్టినామంటే చల్లారేకి ఒక 1/4 గంట అన్నా పడుతుందండి. కాబట్టి మనం ప్లేట్లోకి తీసేస్తాం, ఫాస్ట్లో చల్లారాలి కదా. ఇప్పుడు చట్నీ బాగా మెత్తగా పేస్ట్ లాగా చేద్దామండి. చూడండి మన చట్నీ రెడీ అయిపోయింది. దీనికి నీళ్లు వేయలేదండి, మనం టమాటా వేసాం కదా ఆ తేమే అండి. అది బాగా సరిపోయిందండి. చాలా ఇది పల్చగా ఉంటేనే బాగుంటుందండి, ఈ మాత్రం ఉంటేనే బాగుంటుంది దోశకి. ఈ చట్నీ వేడి వేడి రైస్కి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మన చింతపండు కూడా కొద్దిగా వేసాం కదా కాబట్టి చాలా బాగుంటుందండి ఆ రైస్కి. కానీ మీరు ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు లంచ్ బాక్స్కి కానీ తీసుకువెళ్ళొచ్చండి ఇలా చట్నీ చేసుకొని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా చేసి చూపించాను కదండి. టిఫిన్కి అయిపోతుంది, అలాగే మధ్యాహ్నం లంచ్కి అయిపోతుందండి. ఎందుకంటే మనం ఒక్క చింతపండు వేయడం వల్ల అండి. అదే మీరు చింతపండు వేయలేదనుకోండి అది ఒకే దోశకు మాత్రమే తిన్నైతుంది, టిఫిన్ ఐటమ్కే బాగుంటుంది, మధ్యాహ్నం రైస్కి బాగోదు. కాబట్టి కొద్దిగా చింతపండు వేసినారంటే రెండింటికి అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం దోశలు వేసుకుందాం. చూడండి ఇక్కడ ఈనో సోడా వేస్తున్నాను. ఇది అర్ధం ప్యాకెట్ వేస్తున్నానండి. మనం పెట్టుకునే మెజర్మెంట్కి అర్ధ ప్యాకెట్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసి వేసేద్దాం. చూడండి ఇంకా ఇక్కడ అర్థం ఉందండి, కరెక్ట్గా అర్థం తీసుకున్నాను, ఇంకా అర్థం ఉంది. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. మనం అప్పుడే 1 కప్పు పెరుగు 1/2 కప్పు నీళ్ళు వేసాం కదండి. ఇప్పుడు ఇది గట్టిగా ఉందండి కాబట్టి మనం చూసి నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు ఈనో సోడా వేసాం కదా దానికి అంతా మిక్స్ అయ్యి కొద్దిగా తీసుకున్నానండి నీళ్ళు. ఇది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. మన నార్మల్ దోశకి ఎలా అయితే కలుపుతామో దానికంటే ఇంకొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఈ దోశకి. బాగా ఈనో వేసాం కదా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. చూడండి మన పిండి అనేది బాగా మిక్స్ అయ్యింది. ఆ ఈనో ఎక్కడ ఉండకూడదండి, బాగా కలిపేయాలి పిండిని. కలిపేసిన తర్వాత చూడండి ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఈ మాత్రం గట్టిగా ఉండాలండి, మనకి చాలా పల్చగానే ఉండకూడదు, ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము పెనం పెట్టేస్తామండి స్టవ్ పైన. పెనం కూడా వేడి ఎక్కిందండి. ఇప్పుడు మనము దీనిపైన కొద్దిగా నూనె వేసి బాగా ఫుల్ అప్లై చేసుకుందాము. కొద్దిగా నూనె వేద్దాం. ముల్లంగి తీసుకున్నానండి పట్టుకునే బాగుంటుందనేసి. అదే మీరు నాన్ స్టిక్ పెనం వాడేటుంటే ఒక్క చుక్క నూనె అవసరం లేదండి. ఇక్కడ నేను ఐరన్ పెనం వాడుతున్నాను కాబట్టి దీనికి నూనె వేస్తేనే వస్తుందండి దోశ. అదే నాన్ స్టిక్ వాడేటుంటే నూనె వేయకుండానే దోశ తినచ్చండి. డైట్ ఉండేవాళ్ళు చాలా యూస్ఫుల్ అవుతుంది. కాకపోతే నాన్ స్టిక్ వాడడం మంచిది కాదు, అందుకే నేను ఇక్కడ ఐరన్ పెనం వాడుతున్నాను. ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. దోశ కూడా వేసేసినాక ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి, కొద్దిగా ఇలా చేసి వదిలినారంటే సరిపోతుంది. స్పాంజీ లాగా ఉంటుందండి దోశ కూడా. ఇప్పుడు దీనిపైన కొద్దిగా నూనె వేద్దాము. ఇది 2 పక్కల కాల్చేయలేదండి, ఒకే పక్క కాలుస్తున్నాం కాబట్టి పైన ప్లేట్ పెట్టేద్దాం.
ఎందుకంటే మన పై భాగం కూడా ఉడకాలి కదా దోశ అనేది, కాబట్టి ఇలా మూత పెట్టేద్దాం. ఇప్పుడు మన దోశ చూద్దాం. చూడండి దోశ అనేది రెడీ అయిపోయింది. దోశ కూడా ఈజీగా వచ్చేస్తుందండి. మీరు దోశ ఎక్కడ పెనం కూడా అతుక్కోలేదండి, ఈజీగా ఇలా అంటే వచ్చేస్తుంది. చూసారు కదండి, కింద పక్క కూడా బాగా కాలిందండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకునేస్తాం. ఈ బుడగలు వచ్చింది కదండి, ఈ బుడగలు వచ్చి పగిలే దానివల్ల దోశ అనేది బాగా పర్ఫెక్ట్గా బాగా ఇదైందండి. మెత్తగా ఉంది చూసారండి, స్పాంజీ లాగా ఉంది దోశ. ఇంకొక దోశ వేద్దాం. సేమ్ ఇప్పుడు ఎలా అయితే వేసుకున్నామో అలా నూనె రుద్దేసి దోశ వేసుకునేస్తాం. మీరు నెయ్యి కానీ వేసుకోవచ్చండి, నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నెయ్యి కానీ వేసుకోవచ్చు. అంతే అండి, ఒకే గరిటె పిండి తీసుకున్నాం. ఇలా తీసుకున్నాక ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి, లైట్గా ఊరికే అలా చేసినామంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా నూనె వేద్దాం. ఈ బబుల్స్ వచ్చి పగులుతుంది కదండి, అప్పుడు దోశ అనేది చూడడానికి బాగుంటుంది, స్పాంజీ లాగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూడండి బబుల్స్ బాగా వచ్చాయి. అలాగే దోశ కూడా వెనక భాగం కూడా బాగా కాలిందండి. దోశ అనేది దోశ కూడా మెత్తగా ఉందండి. ఎంత మెత్తగా ఉందంటే చూడండి మీకే తెలుస్తుంది, స్పాంజీ లాగా ఉందండి దోశ అనేది. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి దీన్ని. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఈ దోశ ఎత్తేద్దాము. మంట కూడా ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకొనేసి చేయొద్దండి, తక్కువ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారు కదా ఈజీగా వచ్చేసింది దోశ అనేది. ఈ దోశని ఒక్క సైడే కాలుస్తామండి, రెండు సైడ్ కాల్చలేదు. ఇప్పుడు ఇంకో దోశ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం అప్పుడే స్ప్రెడ్ లైట్గా చేసాం కదండి, ఇప్పుడు అది కూడా చేసేది వద్దు, ఇలానే వదిలేస్తాం. ఇంకా బబుల్స్ ఎక్కువ వస్తుందండి, అలానే వదిలేస్తున్నారంటే ఇంకా వస్తుంది బబుల్స్. ఇప్పుడు లైట్గా నూనె వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు దోశ కాలిపోయిందండి, తీద్దాము. చూడండి ఎక్కడ అంటుకోలేదండి, అలానే వెత్తితేనే దోశ వచ్చేసింది. చూడండి బబుల్స్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. మన బ్రెడ్ దోశ అట్లే మెత్తగా స్పాంజ్ లాగా ఉందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, కాబట్టి ఇలా ట్రై చేయండి మీరు కూడా. చూడండి మన ఈజీ దోశ రెడీ అయిపోయింది. మన నార్మల్ దోశ కన్నా చాలా అంటే చాలా బాగుందండి. అంత మెత్తగాను ఉంది, తినడానికి నోట్లో పెడితే వెన్నలాగా కరిగిపోతుందండి, అంత బాగుంది. చూడండి మన దోశ అనేది ఎంత మెత్తగా ఉంది, ఇట్లా తీస్తూ ఉంటేనే తెలుస్తుందండి మీకు. అలాగే చూడండి మడత పెట్టి ఇట్లా అన్నా కానీ మెత్తగా ఉందండి దోశ. నోట్లో పెడితే వెన్నలాగా కరిగిపోతుంది. మన అత్త మామలకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి ఈ దోశ. అందులోనూ ఫాస్ట్గానే అయిపోతుందండి, కాబట్టి ఇలా మీరు ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చూడండి తుంచుతనే దోశ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సూపర్గా ఉందండి దోశ, నోట్లో పెడితే కరిగిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిఫిన్ ఐటమ్స్ మీ ముందుకు తెస్తానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.